పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడిని నిరసిస్తూ స్వచ్ఛందంగా సిరిపురలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్య సేవలను బంద్ చేశారు. ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు స్వచ్ఛందంగా బంద్కు పిలుపులో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలో ఆర్ఎంపీలు పీఎంపీలు వారి సేవలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వానికి ఎప్పుడు భారం కాలేదని, గ్రామంలో వైద్య సేవలు అందించకుంటే దొంగలు రౌడీ షీటర్లుగా చిత్రీకరించి చూడడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం స్పందించి త్వరలో ట్రైనింగ్లు ఇప్పించి సర్టిఫికెట్స్ అందించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్ఎంపీ పీఎంపీలను చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదని వాపోయారు. అనంతరం ఆర్ఎంపీ పీఎంపీల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆజ్మీరా ఉమేష్, ఉపాధ్యక్షులుగా మన్కార్ ఏమాజీ, జనరల్ సెక్రటరీగా రఘునాథ్, అధ్యక్షులుగా రజత్ అలీ తదితరులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ సీనియర్ వైద్యులు దాస్ పాల్గొన్నారు. ఈరోజు సిర్పూర్ మండల ఆర్ఎంపీ పీఎంపీ నూతన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఎందుకనగా ఐఎంఏ వాళ్ళు, స్టేట్ కమిటీ ఐఎంఏ వాళ్ళు ఆర్ఎంపీ పీఎంపీ ప్రథమ చికిత్సాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి భయాందోళనకు గురి చేస్తున్నాం మమ్మల్ని. కాబట్టి మేము స్వచ్ఛందంగా 6 రోజులు మాకు మేమే కమిటీ ద్వారా నిర్ణయించుకొని ప్రాక్టీస్ బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిటిషన్ ఎందుకు ఇచ్చామంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఎవరైనా బ్యాగులు బట్టి కమిటీకి తెలియకుండా కమిటీ కన్ను కప్పి ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళపైన కమిటీ నిర్ణయం మేరకు చర్య తీసుకోవాలని ఎస్ఐ గారిని కోరడం జరిగింది. వారు దానికి స్పందించి మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈరోజు ఆర్ఎంపీ అనుభవాల వైద్యుల సంఘం నుండి 6 రోజుల బంద్కు పూర్తి సహకారాలు అందిస్తూ అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్న టీఎస్ఎంసీ వాళ్ళకు, ఇంతకుముందు మా ఊర్లోనే మాది లోన్వెల్లి కిమ్స్ హాస్పిటల్ కాగజ్నగర్ వాళ్ళే మా ఊరైనా యాక్సిడెంట్ అయితే ఆపరేషన్ చేశారు. ఆయనకు 1.5 గ్రామ్ ఇంజక్షన్లు 10 రాసి ఇచ్చారు. ఆయనకు 10 రాసి ఇస్తే ఆర్ఎంపీలను ఇంజక్షన్ ఇవ్వద్దంటారు, యాంటీబయాటిక్ వాడొద్దంటారు. ఆయనకు సరిగా క్యాన్లో పెట్టలే, క్యాన్లో కూడా వచ్చిన వెంటనే అరగంటలని ఫెయిల్ అయింది. అలాంటప్పుడు వాళ్ళకి సేవ వాళ్ళే చేయమంటారు, వాళ్ళు ఉల్టా మమ్మల్ని దాడులు చేస్తున్నారు. అందుకు వాళ్ళు ఎలాంటి యాంటీబయాటిక్ రాసేయకుండా సహాయ నిరాకరణ ఈ రోజు నుంచి 10 రోజుల వరకు ఎవరు కూడా ఇంజక్షన్ వేయబోము, ప్రాక్టీస్ చేయబోము. క్లినిక్లు సెల్ఫ్ ఇంజక్షన్ కానీ ఎంత పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎన్ఎంసీ వాళ్ళు కానీ రాసిచ్చి పంపిస్తున్నారు. వాళ్ళకి విరుద్ధంగా మా మీద దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇక నుండి సహాయ నిరాకరణ ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.